ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు? తమరి కోసమే. రండి, కూర్చోండి. నేడింత ఆలస్యమైనదే. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరముకు వెళుతూ అనుకుంటుంది మిత్రమా. గ్రామాంతరము కాదు కానీ మిత్రమా, గృహాంతరమునకు పోయి పుట్టాడు పరాభముతో వచ్చినయ్యా. పరాభము నీక? అదేమిటి మిత్రమా? చెప్పినచో నీవు నవ్వుదు. భలేవాడివే. నీ పరాభవమునకు నేను నవ్వుదునా మిత్రమా? ఎంత మాట! ఊరకంటున్నానేవయ్యా. చూడు, నీవు నవ్వవనే కాదు, నా పరాభవమును నీ పరాభముగా భావింతువని కూడా నేను ఎరుగుదును. చెప్పమందవా మిత్రమా? మన పట్టణమున చింతామణి అనునొక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? మనము వినదగిన వృత్తాంతం అదేమి కలిగి ఉండునబ్బా? అయినచో నీవు వినలేదన్నమాట. మిత్రమా, రూపమునకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. ఏమంటివి? సంగీత సాహిత్యములకు సరస్వతి? బళ, ఇంకా చెప్పు. కానీ దాని విద్యా గర్వమునకు మాత్రం మేరలేదయ్యా. చదువు రానిడల సార్వభౌముడైనను గుమ్మమ్మ తొక్కనియదు, కంతుడనను కన్నెత్తి చూడదు. అదే చదువువారు ఎగునడల సన్యాసినను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించునయ్యా మిత్రమా. నిజంగా? అట్లయినా అది గర్వం కాదు మిత్రమా, మరి గుణమనియే చెప్పదు. ఈ విషయములు మొదట్లో నాకెందరు చెప్పినను, వేసవ పట్ల ఇవి విపరీత గుణములని మొదట్లో నేను దీన్ని నమ్మలేదయ్యా మిత్రమా. కానీ ఈ పూట ఇందల యథార్థమును ప్రత్యక్షంగా చూపుటకై మిత్రుడకుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయినాడు. ఎవరిని? నన్నే. ఆహా మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము వీటి మాటకేమిలే గాని ఆహా ఆహా దాని సౌందర్యమును చూచుటకు నాకు 2 కన్నులు చాలినవు కాదనుకో. అంత అందంగా ఉన్నదా? అలాగైనా మరి నా కళ్ళను కూడా నెరవు తీసుకొనకపోయితివా? నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యము ఎరువు తీసుకుని పోగలిగినచో అసలు నాకు ఈ పరాభవమే కలుగకపోయేది. పాండిత్యం అరువేమిటయ్యా? ఏదో ధనములు ధాన్యములంగా విన్నాను, కానీ పాండిత్యం కూడానా? ఎట్లందవా? నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రయము చేత పట్టిన వాడు ఒకటొచ్చే అతని వెంట వెళ్ళడం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టుందని నాకును దండం పెట్టి ఆసనం వేసినదయ్యా మిత్రమా. మంచి పని చేసి అంతటితో నా మిత్రుడు ఊరకుండిన చూసి ఏ గొడవ లేకుండా పోయి ఏం చేశాడు? దాని ముందు నన్ను ఒక పెద్ద పండితుడుగా చెప్పడం మొదలు పెట్టినాడయ్యా. తమర్ని? అది పండితుడుగా. అయ్యా, మీరు ఎవరి వద్ద చదువుకున్నారు అని నన్ను ప్రశ్నించినది. తమరేం చెప్పారు? సకల కళా సంపన్నుడు బెళమంగళమూర్తి నాకు ఆ బాల్య మిత్రుడయ్యుండా ఎవరి వద్దనో చదువుకొనవలసిన కర్మమేమని వయ్యారముగా ఉత్తరమ సంగతినయ్యా. వయ్యారంగా ఉత్తరమ సంఖ్యం బాగుంది తమరి వరుస. ఈ విధంగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించుతా. నేను కొత్తగా ఏమి ఎక్కింపలేదయ్యా. ఏమిటి? నీ చక్కదనము, నీ తెలివి, నీ పాండిత్యము పోసగుర్చినట్లు నాకంటే ముందు అదే ఎక్కడ పెట్టినదయ్యా నీ సంగతి అంతా. మిత్రమా, మొదలే వేశ్య, ఆ పైన పడదదిన ముండా, ఆ పాటి విచారణ లేకుండానా? సరే సరే, పై సంగతి కానీ పరాభవమే. మరి నా బండారము నా మొగమ వల్లనే కనిపెట్టినదో లేక నా మాటల వల్లనే కనిపెట్టినదో చెప్పదాలను కానీ చటాలను ఒక శ్లోకం చదివి అయ్యా దీని భావమేమని ప్రశ్నించినది. శ్లోకమా? ఇంకేముంది మిత్రమా, ఆ పాటు నా కాళ్ళు చేతులు చల్లబడ్డవి, చేయునది లెక్క శరం వంచుకున్నాను. అంతటితో విడిచిపెట్టిందా? అయ్యా, ఇప్పటికి మీ సంగతి శాంతముగా తేలిపోయినది, ఇక మీ గురువుగారి సంగతి కూడా తేలగలదని ఆ శ్లోకం మీ కాగితం రాసి దీనికి మీ గురుగారు ఏమి సమాధానం చెబుతారో తెలుసుకుని రండనిచ్చేది. చూడు మిత్రమా, అర్ధ గంటలో దీని భావం ఆమూలాగ్రమంగా తెలుసుకుని వచ్చేదని శపథం చేసి వచ్చేదని ప్రయత్నింపము. వృక్షాగ్రవాసి న చ పక్షిరాజః చర్మాంగధారీ న చ సోమయాజీ త్రినేత్రధారీ న చ శూలపాణిః జలంధరిత్రీ
మరి అర్థం చెప్పు మిత్రమా. మంచిది. ఈ శ్లోక భావమే స్ఫురింపలేదా? చెప్పేదను. అతి జాగరూకతగా వినము. ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చింతామణి గారితో చెప్పవలసి ఉంటుంది. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నివసించింది. ఓహో. నచ పక్షిరాజ, పక్షి కాదు. చర్మాంగధారి, చర్మమును ధరించి ఉండును. నచ సోమయాజి, సోమయాజి కాడు. అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువాడు సోమయాజి, అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులు కలిగిండును. నచ శూలపాణి, శివుడు కాడు. జలంధరిత్రి, జలము కలిగియుండును. నఘట, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. నాకు ఇప్పటికీ ఇనప గుగ్గిళ్ళుగానే ఉన్నదయ్యా మిత్రమా. నేను అర్థం ఏమిటో చెప్పుము. కాస్త కూర్చోవయ్యా, కాలక్షేపం చేసుకుందాం. నాకు జరిగిన పరాభవానికి ఎలా కూర్చోబుద్ధి అవుతుంది మిత్రమా. మరి నేను నీ కోసం అంత నిరీక్షించాను కదా, నా కోసమైనా కాస్త. మరలా వస్తాను కదా, ఈ మొక్క దాన్ని చేను వేసి మరలా వచ్చేదాను. చాలా ఆదుర్దగా ఉన్నావు. పరిస్థితి అది మిత్రమా. అర్థం చేసుకున్నాను మిత్రమా, చెప్పక తప్పదుగా. అది టెంకాయ. దీని అర్థమంతయు టెంకాయ. టెంకాయ, కొబ్బరికాయ. ఈ టెంకాయ నా బుర్రకాయనే బదులు చేసింది కదా మిత్రమా. సరే, నేను ఇప్పుడే వెళ్ళి ఈ మొక్క దాని చెవిని వేసి వచ్చేదను. నేను వచ్చుదనక నీ వెచ్చటని ఉండము. దీని అర్థమంతయు టెంకాయ, కొబ్బరికాయ, పొరపాటును వంకాయ అన్నానంటే. మిత్రమా 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 సాయం సమయం ఎంత సమ్మోదకరముగానున్నది. చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడు నాగసము వ్యూహములంజను పక్షి సంతతు మెల్లగా మింటదారు చిరుమేఘములు